తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట వహించిన హక్కులు దక్కించుకోవడం కోసం బీసీలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి. ప్రధానంగా జనాభాలో మేమెంతమందిలో మాకంత వాటా సకల సామాజిక రంగాల్లోనే నినాదాన్ని తీసుకువచ్చిన వాడు కాంగ్రెస్ మారో. ఇవాళ ప్రధానంగా సిపి రెడ్డి 41వ వర్ధంతి సందర్భంగా నేను బీసీలుగా మాట్లాడే విషయం ఏమిటంటే, ముఖ్యంగా కమ్యూనిస్టులు ప్రజల వెనుకాలన్నారా, ప్రజలకు ముందుండి పనిచేస్తున్నారా అర్థం కాని పరిస్థితి. అశేష ప్రజానికం జీవనశైలిలో మార్పు తీసుకురావడం విప్లవం చెప్పేటువంటి కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష విప్లవ నేతలు కానీ విప్లవోద్యమ నేతలు కానీ 160% ఉన్న బీసీ వర్గాల కోసం ఎందుకు పనిచేయట్లేదని నిర్ణయిస్తున్నారు. సిపి రెడ్డి గారు తన జీవిత కాలంలో తను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం పనిచేసిండు. మరి ప్రధానంగా ఎవరి కోసం చేసిండు? భూమి కావాలి, ముక్తి కావాలి, విముక్తి కావాలని కోరుకుంది. మరి అంతకుముందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బానిసత్వం వెట్టి చాకిరికి వ్యతిరేకమైన ఉద్యమం వచ్చింది. ఆ బానిసత్వం వెట్టి చాకిరి రూపపడ్డది తెలంగాణ ప్రాంతంలో. ఎప్పుడైతే సిపి రెడ్డి 1984 ఫిబ్రవరి మాసంలో పాలకవర్గ రాజకీయ పార్టీలు ఏజెన్సీ ప్రాంతానికి విస్తరిస్తున్న క్రమంలో విప్లవకారుల మనలో కష్టమైందని చెప్పింది. అంటే గిరిజనేతల మధ్య పోరాటం కొనసాగుతుంది, గిరిజన ప్రాంతం నుంచి గిరిజనేతలు తరిమి కొడతారు అనే పరిస్థితి వచ్చింది. వెలివేసరం ఏదైతే నమ్ముకొని జరిగిన ఛత్తీస్గఢ్ నిర్మాణం ఉందో, క్రాంతికారి జనతన సర్కార్ అని మాట్లాడినటువంటి మావోయిస్టు పార్టీ చల్ జంగమీన్ పోరాటం తీసుకోలే, జంగు జిందగీ జమిలిగా తీసుకున్నారు. ఈ నిర్మాణాన్ని ప్రభుత్వానికి సవాల్గా విసిన తర్వాత పక్కనే ఉన్న పాకిస్తానో, చైనానో, రష్యా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమిస్తేనే చంపేస్తున్నాం కదా. భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి నిర్మాణం జరిగి పరిపాలన కొనసాగుతుంది అంటే ఇక ఊరుకునే పరిస్థితి లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న 472 మాడేరియా ప్రాంతాలను గూడాలను గుంపులు ఎంచుకొని మావోయిస్ట్ పార్టీ పనిచేసింది. కానీ ఏజెన్సీ ప్రాంతంలో షెడ్యూల్ 5 ప్రాంతంలో ఆ తెగలు వారి హక్కుల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ పరిపాలన విధానం కోసం పోరాటం చేసే హక్కు ఉన్నది. కానీ అదనంగా పార్టీ పై నిర్మాణం చేయడం వలన 3% ఉన్న గిరిజనకి పరిమితమై మైదాన ప్రాంతంలో ప్రజల యొక్క పని విధానాల్లో లేకపోవడం వల్ల, ప్రజల పోరాటాల్లో నిర్మాణం చేయలేకపోవడం వల్లనే పార్టీ వెనుకపోయిందని భావిస్తున్నాం. చంద్రపుల్లారెడ్డి అదే చెప్పిండు. ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి, ప్రజల అవసరాలను గుర్తించి, వాళ్ళ తాత్కాలిక అవసరాలు, దీర్ఘకాలిక అవసరాల కోసం పోరాటాలు చేయాలి. భారత రాజ్యాంగం కల్పించబడ్డ హక్కును అందరికీ సమానంగా అందించాలి అంటే బీసీలకు మాత్రం విద్యా ఉద్యోగ రంగాల్లో ఇప్పటి వరకు సమానత్వ రిజర్వేషన్ లేదు. ఎస్సీ ఎస్టీల విధానంగా ఉన్నటువంటి చట్టసభలో, శాసనసభల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో, మరి స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఉన్నప్పుడు బీసీలకు కూడా ఇవ్వాలి కదా. దీనికోసం జరుగుతున్న పోరాటంలో కమ్యూనిస్టులు వెనుకడుగేస్తున్నారు. మరి భారతదేశంలో నిజమైన శ్రమదోపిడి నిర్మాణం కోసం పనిచేస్తున్న ఎవరంటే అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు వస్తారు. మరి ఈ కమ్యూనిస్టులకు మా బీసీ పోరాటం గుర్తు రావట్లేదా? ఇప్పటికైనా బీసీల పట్ల మీరు కమ్యూనిస్టులుగా సిపి రెడ్డి ఆలోచన విధానం మీద కలిసి రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గట్ల రాజన్న.